విజయనగరం జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దతాటివాడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఊడికిలపేటలో ఈ క్షుద్ర పూజలు కలకలం రేపుతూ ఈ గ్రామస్తులందరికీ కూడా సాయంత్రం 6 అయితే చాలు ఎవరికి కంటి మీద కునుకు ఉండటం లేదు. బయటికి రావాలంటే ఎంతో ధైర్యం చేసి ముందుకు వస్తున్నామంటూ కూడా ఒకవైపు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఆ ఊడికిలపేట ఏదైతే ఉందో ఆ గ్రామంలో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. ఈ గ్రామంలో చూడొచ్చు సాయంత్రం 6 అయితే చాలు ఇది ఎవరు కూడా రోడ్డు పైకి రానిటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటూ కూడా స్థానికులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనతో పాటు మాట్లాడిన స్థానికులు కూడా ఉన్నారు. అసలు చెప్పండి, సాయంత్రం అయితే మీకు ఎటువంటి భయాందోళనకు గురవుతున్నారు ఏంటి? ఇది క్షుద్ర పూజలు అసలు జరిగాయి అంటారా? అవంతా కూడా తూతూ మంత్రమే నామమాత్రమే అంటున్నారు. ఎందుకంటే ఇటువంటివి ఎవరు కూడా ఈ రోజుల్లో నమ్మే ప్రసక్తి లేదు. అంటే మూఢనమ్మకాలతో చూడుకున్నాం అంటున్నారు. కనుక ఏదో ఆ ఇంటికాడ ఒక దగ్గర జరిగింది. మీరంతా కూడా ఎందుకు భయపడుతున్నారు గ్రామస్తులంతా? మాకు తూతూ మంత్రం మేము భయం పడలేదండి. కానీ ఆ రోజు వాళ్ళకి పుర్రెట్టి అంత దీనికి చేస్తే మేము ఎంత ఆందోళనగా భయం పడుతున్నాం. ఆడవాళ్ళు అనకూడదు, బయటికి రానని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. ఏంటి అది కరెక్ట్ కాదు. కానీ ఎవడో అనేది మీ మీడియా తరపున మీరు ఎవరో వచ్చి మాకేదో న్యాయం చేయండి అని కోరుకుంటున్నాం. వాళ్ళ ఇల్లుకి వెళ్ళిపోదామని చాలా ఇబ్బంది పడుతున్నారు. లేడీస్కి అస్సలు నమ్మసాన్ని కొన్ని కంటి మీద నిద్ర లేదు అసలు. అది ఏంటి దానికి ఇక పోలీస్ శబ్దందో లేదంటే మీ మీడియా సపోర్టో మాకు ఏదో ఒకటి ఉంటే మేము కూడా సహకరించి ఆడెవడో మాకు తెలియాలి. ఆల్రెడీ ఇక్కడ కాకుండా అక్కడ కూడా పెట్టారు. ఇక్కడ ట్యాంక్ దగ్గర అండి, ట్యాంక్ దగ్గర ముగ్గేసి ఎండి చేపలు పెట్టి క్షుద్ర పూజ చేస్తానరట. అది ఆ పాపం పునో మాకు ఏంటి తెలియదు, ఆడెవడో మాకు తెలియదు. ఏంటి మీ మీడియా తరపున మీరేంటే మాకు కొద్దిగా సాయం చేసి వాళ్ళకి ఏదో న్యాయం చేస్తే భగవంతు దయ వల్ల అది మాకు మంచిది. ఎందుకంటే మేము పిల్లజాలతో ఉన్నాం, చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ, చిన్నపిల్లలు ఉన్నారు. అది ఎంతవరకు న్యాయం? అదే మీరైనా ఆలోచించండి. మీడియా తరపున మీరు ఉన్నారు కాబట్టి. పోలీసులు కూడా ఏం చేస్తారండి? ఇక్కడ సీసీ కెమెరా లేవా? ఎవరు పట్టించుకోరా మా ఊరినే? ఏదైనా ఇప్పుడు అందరూ పిల్లలతో ఉన్నాం. చిన్నపిల్లలతో ఉన్నాం. మేము చిన్నపిల్లలతో ఉంటే మా పిల్లలు ఏమనేది మా పరిస్థితి ఏంటి? ఆడవాళ్ళు అనకూడదు, బయటికి రానని కూడా చిన్న ఇబ్బంది పడుతుండ్రు. అంత నరకం అనిపిస్తున్నాం మేము. అంత నరకం మేము అనుభవిస్తున్నాం. రాజకీయ నాయకులైనా ఎవరైనా మాకు సహకరించండి. ఒక్క రాజకీయ నాయకుడు రావట్లేదు అక్కడికి. ఒక్క రాజకీయ నాయకుడు రాలేదు. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఈరోజు మీ గ్రామంలో ఎలా ఉంది పరిస్థితి? సాయంత్రం అయితే చాలు ఎవరు కూడా బయటికి రానట్టు చెప్తున్నారు. కానీ భయపడిపోతాండ్రండి. భయపడిపోయి మరి ఊళ్ళో ఒకరు భయపడిపోయి పిల్లలు ఆటోలో పడుకొంతాండ్రు. సాయంకాలం అవగానే వాళ్ళు కనిపెట్టినాక పడుకొంతాండ్రు. రాత్రి అయితే మా మనవడు వెళ్ళి ఏమరా ఇంటికి రాలేదంటే ఆటోలోనే బాబాయ్ నేను పడుకున్నాం అంతాను. భయపడిపోతాండ్రా. అందుకే మీరు ఏదో మాకు మంచి చేస్తారు చెడు చేస్తారు చెయ్యండి. సో చూసాం కదా, ఈ ఊడికిలపేట గ్రామస్తులంతా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి గ్రామస్తులంతా. ఎందుకంటే క్షుద్ర పూజలు ఒక ఇంటి దగ్గరే కాదు, వాటర్ ట్యాంక్ దగ్గర కూడా క్షుద్ర పూజలు జరిగాయి అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే వీళ్ళంతా కూడా ఒకసారిగా భయాందోళనకి భీతిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం అయితే చాలు బయటికి ఎవరు కూడా రాలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటూ కూడా ప్రస్తుతానికైతే మాత్రం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత రద్దీగా ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ రోడ్డు పైన కూడా ఎవరు కూడా లేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఏ గేట్ చూసారు పూర్తిగా ఇంటి తాలూకు గేట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏ టైంకి ఎవరు వస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో మాత్రం మేము ఉన్నామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే పిల్ల పాపలతో మేమైతే ఇంటి వెళ్ళిపోతే అందరం అయితే ఉన్నాము. ఇప్పటికే ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా సరే ఇటువంటివి ఒక మూఢనమ్మకాలతో ఇటువంటి కార్యక్రమాలు జరిగితే అందరం కూడా భయభ్రాంతికి గురవుతున్న పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఈ గ్రామస్తులు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అదేవిధంగా ఎవరైతే రాత్రి క్షుద్ర పూజలు చేశారో వాళ్ళు ఎవరో మేము కనిపెట్టే వరకు కూడా మేమైతే నిద్రపోమంటూ కూడా మరొక వైపు అయితే ఊళ్ళో ఉన్న కొంతమంది యువత కూడా పహారా కాస్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు ఒకటే ఆరోపిస్తున్నారు, ఈ గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు కానీ అలాగే ఈ గ్రామానికి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ రాత్రి జరిగిన తర్వాత రాత్రి కూడా ఎవరు రాకపోవడంతో మేమందరం కూడా భయాందోళనకు గురయ్యామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే
ఒక భరోసా ఇవ్వడానికి అయితే ఎవరో ఒకరు ముందుకొచ్చి మా చెప్తే తప్పగానే అందరం కూడా భయాందోళనకు గురవుతున్నాం అంటూ కూడా మరొక ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటువంటి గ్రామాల్లో ఎక్కడ పోతారంటే సైడ్ నుంచి చూసేసరికి ఖచ్చితంగా సీసీ కెమెరాలు మాత్రం పెట్టాలి. ఎందుకంటే ఈ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా సరే ఇటువంటివి దొంగతనాలు కానీ ఇటువంటి పూజ కార్యక్రమాలు ఇటువంటివి ఏమైనా జరిగితే దీని అన్నిటి కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలో బందీ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేస్తే మా గ్రామంలో ఏం జరుగుతుందని మాకు తెలుస్తుందంటూ కూడా గ్రామస్తులు చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.